నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు మహిమ 20వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు ఇన్ఛార్జి ఇన్సెంట్, ఆయన సతీమణి మేరీతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలను ప్రతి ఒక్కరికి పంచిపెట్టారు. కావలిలో 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచిన తన మామ చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించారు. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకుంటే కావలి కనకపట్నం చేసి చూపిస్తామని ఆమె తెలిపారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా పథకాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, మరోసారి ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకొని కావలి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో ప్రచారానికి వచ్చాము. మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విన్సెంట్ అంకుల్ ఆధ్వర్యంలో వచ్చాము. ఇక్కడ చాలా అపూర్వ స్పందన లభిస్తుంది. మేము ఓటు అడిగే ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మాకు తప్పకుండా మేము వేసేది మీ మామగారికేనమ్మా, మేము మళ్ళీ జగనన్న తప్పకుండా గెలిపించుకుంటామని. మేము గత వారంగా కూడా ప్రచారం చేస్తున్నాము. ప్రతి చోట మాకు చాలా అపూర్వ స్పందన లభిస్తుంది. గెలిచేది తప్పకుండా మామగారు అని చెప్తున్నారు. ఇలాగే అందరి ఆశీస్సులతో మరీ మామయ్య గారు గెలవాలని, అలాగే విజయసాయిరెడ్డి గారు గెలవాలని, తప్పకుండా మన జగనన్న గవర్నమెంట్ మళ్ళీ రావాలి, మన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగుతాయి, ఇంకా కావలిపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇదే మాటతో అందరినీ అడుగుతున్నాము, తప్పకుండా ఓటేసి గెలిపించాలని. వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ మనం తెప్పించుకుందాము. ఈ పథకాలు, ఈ సంక్షేమం అంతా జరగాలి. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 20వ వార్డుకు ఎమ్మెల్యే గారైనటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కోడలు మహిమ గారు రావడం చాలా సంతోషం. అలాగే వార్డులో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వారి స్పందన చూస్తూ ఉంటే నిజంగా విజయోత్సవాలు ఇప్పుడే జరుగుతున్నట్టు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆదరించి వారిని ఓట్లు వేసి తప్పకుండా గెలిపిస్తామని వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడే మేము గెలిచిన ఆనందం కనబడుతుంది. ఎమ్మెల్యే గారు మరలా మూడోసారి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మినిస్టర్గా కూడా మేము చూస్తామనే సంతోషం మాలో ఉంది. కాబట్టి ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా ఎవరు కూడా టీడీపీ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి అలాగే 15 సంవత్సరాల నుంచి కావల్లో ఉంటూ ప్రతి ఒక్కరితో మమేకమై ఎక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వారు ప్రజల్లో కలిసిపోవడం చూస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు కావాలని చెప్పని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి తిరిగి అదే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని నిజంగా కాబోయే ఆ మంత్రివర్గంలో ఎమ్మెల్యే గారికి చోటు దక్కుతుందని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి కావ్యకృష్ణారెడ్డి గారి గురించి చెప్తూ ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్యే గారి స్థాయి లేదు. ఎందుకంటే ఆయన ఏదో ఎలక్షన్లో వచ్చాడు, ఆ ఎలక్షన్లోనే తర్వాత ప్రజలను దగ్గర చూసుకునే ఇది కూడా లేదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు. ఏదో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిపాజిట్లు కూడా వారికి రావని ఈ ప్రచారంలో చూస్తూ ఉన్నప్పుడు, ప్రజల ఆ యొక్క స్పందన చూస్తూ ఉన్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి 13వ తేదీన జరగబోయే ఆ పోలింగ్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడుకు, అలాగే కావ్యకృష్ణారెడ్డి గారికి. మరొకసారి కావలి ముఖం చూడకుండా పారిపోయే రోజు సమీపిస్తూ ఉంది కావ్యకృష్ణారెడ్డి గారికి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారు ఉన్నంత కాలం వారు శాశ్వతంగా ఈ కావలి నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యేగా అలాగే మంత్రివర్యులుగా ఉండబోతున్నారు. కాబట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా
వారి కోడలు రావడం ఇంకా ఈ ప్రచారంలో ఇంకా ఈ ప్రజలకు ఇంకా చాలా సంతోషం వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ ఏ డౌట్ లేదు, మేము చాలా సంతోషంతో ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈ రాబోయే యొక్క పోలింగ్లో తమ ఓటుతో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరలా ఎమ్మెల్యేగా చేసుకొని వారి యొక్క ఓటుతో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తారని చెప్పని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం.